మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక అవాస్తవం అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. నేను మనసారా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. కానీ తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం. ప్రపంచానికంతా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు, ఆ మెసేజ్ వెళ్ళకూడదు, నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు, మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని చంద్రగిరిని ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపట్టాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నాం, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడిని, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడిని, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడిని. ఇంత చదువుకున్నాన్ని నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన పైసంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఏ రోజు పోరాటం, కలెక్టరో, ఎస్పీనో, ఎంఆర్ఓనో, ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాల, మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నా చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా? నన్ను కేసు పెట్టి నన్ను బతికి చూపారా? చెప్పండి ఈరోజు చేశారు, సరే మేము ఇంజక్షన్ వదిలేస్తాం, తీసుకోండి, ఆరంభం చేసుకోండి, ఎన్నికలు అయిపోయినాయి, ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు. కానీ నిజంగా భగవంతుడు తెలుసు, తను చేసిన ప్రతి అసత్యారోపణ వ్యక్తిగత ఆనందం ఉంటారు, తిరుగులే ఉంటారు, వ్యక్తిత్వానికి కించపరుచు. ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుడు ఒకటే కోరుకున్నా, భగవంతుడు అని ఏంటనే తెలుసు. చాలా మంది చిత్తూరు జిల్లాలో, మన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒక రోజు, భార్య ఒక రోజు. పాప నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా, వాడు రాసుకెళ్ళి ఇటు అంటుంటే, ఆడమంది అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియోలు తిప్పించండి, వాడు వీడు రాసుకెళ్ళి ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిసి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ హోంవర్క్ బాగా పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. తప్పుగా కాదు, చూడడం కాదు, కామెంట్ కూడా చేయను. ఆడమనిషి అంటే అది గౌరవించా నేను. ఒక ఆడమనిషి వాడు ఈడు ఎదో అని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోటి అంటారు, మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు, సంఘటన జరిగిన తర్వాత ఎంత ఉదారంగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాలు కట్టి వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అదే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి వీడియో, అది యాక్టివ్ ఉన్న వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకోవడం కోసం ఆడేటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనసాన్ని రాకుండా వస్తుంది, ఉద్యోగస్తులు, పబ్లిక్ ఏం జరుగుతుంది? అదే దాని నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 10 గంటల ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయింటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ బట్టలు లోపలేస్తే తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, తప్పు ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ధనాపాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని
ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించాము. నేను చెప్తున్నాను విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా ఈ గొడవలు చేసి నూసెంతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను. నా చదువుడు అయితే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైకి ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కొంచెం నీరాజు కూడా చెప్తున్నాను. నా కొడుకు మొన్న అడిగాడు నేను ఎట్లుంటుంది ఎలక్షన్ అన్నాడు. ఒకటే చెప్పావు, ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దు అనుకున్నావు. నువ్వు ఓడేవా, నువ్వు వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెసర్ అనుకొని నీ చదువులు ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యి నువ్వు గెలిచావా. చిన్న ప్రజలు గుర్తించారు, గౌరవించారు. జీవితాంత ప్రజలతో ఉండిపో, నీకు రెండే అవకాశం. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓట్లు తను పోచింది ఏందో చెప్పా, గెలిచిన తను పోచింది ఏందో చెప్పా. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు వ్యక్తితో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగత దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను పార్టీల మీద కదా, పార్టీలో ముఖ్యమంత్రి గారి సన్నిధితో నేను కూడా ఉంది కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టుంటే చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ నాకు అవసరం లేదు కూడా. వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా తనే మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతుంది కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలుకి పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు. కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసిన పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ జైలుకి పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి. న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనుషులు బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తాను. ఎవరి మీద దాడులు చేసి ఆనందం పొందాలని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాల, ఎదిగితే భగవంతుడు ఆశీస్సులతో ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, నా బిడ్డలకైనా చెప్తున్నా, కష్టాన్ని దేవుడిని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘంగా నిలవదన్నది నా పిల్లలకి చెప్పినా, నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగే ఉంటాం. తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ